కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రేపు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహంను ఆవిష్కరించనున్నారు. విగ్రహం రూపశిల్పిని పీసీసీ చీఫ్ ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని వరంగల్ ఎంపీ కావ్య చెప్పారు. ఏడాది పాలన విజయోత్సవాలను చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓరవటం లేదని మండిపడ్డారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ ఏడాది పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో అమరుల పిడికిళ్లను జోడించడం ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెస్తుందన్నారు. సెక్రటేరియట్లో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపశిల్పి రమణారెడ్డిని మహేష్ కుమార్ సన్మానించారు. రమణారెడ్డి కళాత్మకతను అభినందించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీ చీఫ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో మాట్లాడారు. రేపటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు భారీగా తరలి రావాలన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. హనుమకొండ జిల్లా మడికొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. నా పాత్రగా నేను కూడా దేవనూరు గుట్టల్ని కానీ గన్పూర్ని కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మనకి మామ్నూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే 150 కిలోమీటర్ల లోపు ఒకవేళ ఎయిర్పోర్ట్ ఉంటే ఇంకో చోట ఎయిర్పోర్ట్ రాదు అన్నారు. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి ఆ నిబంధనను సడలించి మనకి ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది. మనకున్న మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించిన మెటీరియల్ కానీ అక్కడి నుంచి కొత్త సౌత్ కొరియా నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి. మనకి ఈ సంవత్సరం ఒక్క టీఎంసీ కూడా అక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేయలేదు. ఒక్క చిక్క నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళను వాడుకోలేదు. ప్రకృతిని కరణించడం, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తీసుకోవడం, భూగర్భ జలాలు పెరగడం ద్వారా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడైంది. ఇది రికార్డు కాదా? యాదగిరిగుట్టలో పాత పద్ధతులను పునరుద్ధరించడంతో పాటు టెంపుల్ సిటీలోని 20 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీరుల ఐలయ్య. గోదావరి జలాలను ఆలేరు నియోజకవర్గం చెరువుల్లోకి మళ్లించేందుకు 80 లక్షలతో కాలువలకు మరమ్మతులు చేసినట్టు చెప్పారు. ఏడాది ప్రజాపాలనపై యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు బీరుల ఐలయ్య. ఇంకా ఉన్నటువంటి చెరువులను పునాది కాలువల ద్వారా అక్కడ ఆపకూరు మండలం, గద్దమల ద్వారా ఉన్నటువంటి 6 మండలాలకు సస్యశ్యామలం చేస్తానని చెప్పి మీ ముందు మాటిస్తున్నా. బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా ఉందని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగుతుందన్నారు జీవన్ రెడ్డి. వ్యవసాయం ప్రధానంగా బట్టి రూపొందిస్తే మీరు ఈ గొలగబట్టిన మంచిగా ఇంకొక చేయి చూపెడుతున్నారు. అరే ఇది ఆశ్చర్యమే. ఏదో మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినో నేను గమనించలేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఆరెంజ్ కలర్ ను ఆకుపచ్చ ఈ రెండు ఏ పార్టీకి చిహ్నమే? బీజేపీ. మరి అందుకే వాళ్ళు సప్లై ఉన్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అట్లా ఆలోచించలే. శాంతికి ప్రతీకగా ఏదైతుందో ప్రేమ వాత్సల్యాలను పంచే విధంగా ఆకుపచ్చ. ఏడాది పాలన విజయోత్సవ కార్యక్రమాలు చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓర్వడం లేదన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు ఢిల్లీ నుంచి బీజేపీ నాయకులు వచ్చి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ లాగా కాంగ్రెస్ బురిడి కొట్టించే పార్టీ కాదన్నారు అద్దంకి దయాకర్. విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో బీఆర్ఎస్ ఒకవైపు అసూయ పడుతుంటే బీజేపీ మరొక వైపు దొంగాటకాలు మొదలుపెట్టింది. నడ్డా వచ్చి తెలంగాణ అడ్డాలో గ్యారంటీలంతా గ్యారెడీలు అయిపోయినాయి అంటున్నాడు. మీలాగా బురిడీలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఎలక్షన్లు వస్తే వస్తారు, మంచి జరిగితే వచ్చి చెడు చెప్పిపోయేదానికి బీజేపీ నాయకులు వస్తారు. మీరు మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదా నాయన? మంచిర్యాల జిల్లా అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలం దొరగారిపల్లిలో తాగునీటి కొరత లేకుండా బోర్లు మంజూరు చేశారు. ఊరిలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.